ఒంగోలు రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తన అనుచరులపై అక్రమంగా కేసులు పెడుతున్నారని, ఎమ్మెల్యే అవినీతిపై కరపత్రాలు వేస్తే తన అనుచరులను పోలీసులు వేధిస్తున్నారని బాలినేని ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరుల ప్రమేయమున్న కేసుల్లో తన పేరును చెప్పాలంటూ పోలీసులు బెదిరించారని ఆయన ఆరోపించారు. బార్లు, డ్వాక్రా రుణాలు, ఇసుక, భూవివాదాలు సహా పలు అంశాల్లో ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారని బాలినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలపై సీఎం చంద్రబాబునాయుడు దర్యాప్తు చెయ్యాలని డిమాండ్ చేశారు. అయితే బాలినేని వ్యాఖ్యలకు దామచర్ల జనార్దన్ ఘాటుగా కౌంటరిచ్చారు. బాలినేని అమావాస్యకొకసారి ఒంగోలు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. తన అనుచరుడు మురళి కరపత్రాలు వేశాడని పోలీసుల విచారణలో తేలిందని దామచర్ల పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో తనపై, తన అనుచరులపై 79 కేసులు పెట్టించారని ఆరోపించారు. కూటమిలో ఉన్నామనే కారణంతో ఇంతకాలం సైలెంటుగా ఉన్నామని, ఇకపై ఇష్టం వచ్చినట్లు బురద జల్లితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బాలినేని జనసేనను అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులకు పనిచేస్తున్నారని, కూటమిలో విభేదాలు సృష్టించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని దామచర్ల ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో బార్ షాపులను సిండికేట్ చేసి బాలినేని, ఆయన కుమారుడు భారీగా వసూలు చేశారని ఆరోపించిన దామచర్ల తనపై చేస్తున్న ఆరోపణలపై ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు. మరోవైపు ఒంగోలులో ప్రస్తుతం బార్ల కేటాయింపులు, ఇసుక అక్రమ రవాణా, డ్వాక్రా రుణాల్లో అవినీతి, భూవివాదాల్లో పోలీసుల జోక్యం వంటి అంశాలపై బాలినేని పలు ప్రశ్నలు లేవనెత్తారు. తన అనుచరులను ఎన్ని కేసులతో వేధించినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాను ముందుండి పోరాడతానన్నారు. దామచర్ల మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ ప్రజలు తన పనితీరును చూసి భారీ మెజారిటీతో గెలిపించారని చెప్పారు. తాను చేసిన అభివృద్ధి, తనపై వచ్చిన ఆరోపణలపై ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. మొత్తంగా ఒంగోలు రాజకీయాల్లో దామచర్ల బాలినేని మధ్య మాటల యుద్ధం మరోసారి తారస్థాయికి చేరింది. కరపత్రాల వివాదం మొదలుకుని బార్లు, ఇసుక, డ్వాక్రా రుణాలు, భూవివాదాల వరకు ఇద్దరు నేతలు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకోవడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. అయితే ఇరువురు నేతలు చేసిన ఆరోపణలకు సంబంధించి అధికారిక దర్యాప్తు లేదా న్యాయపరమైన నిర్ధారణ ఏమాత్రం ఉందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఇంతకీ వాళ్ళిద్దరూ ఏమి మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. నాకు అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద కావాలని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చెప్పి చూడటం జరుగుతుంది. ఒక 5 నెలల క్రితం ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే జనార్దన్ మీద ఐదు నెలల క్రితం జనార్దన్ మీద ఒక కరపత్రం వేయటం జరిగింది. ఆ కరపత్రంలో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అవినీతి కార్యక్రమాలు ఇవన్నీ కూడా కరపత్రం రాశారు. ఆయన మీద కాకుండా ఆయన సతీమణి మీద కూడా రాయటం జరిగింది. దానికి ఈ కరపత్రం బాలినేని గారే రాపిచ్చాడు అని చెప్పి ప్రచారం చేశారు. పైన కూడా వాళ్ళ అధిష్టానం కూడా చెప్పడం జరిగింది. ఆయన అది ఎస్పీ గారుని ఎంక్వైరీ చేయమని చెప్పి అది పైన వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ ఎంక్వైరీలో కిరణ్ అనే అతను రాశాడు అనేది ఎంక్వైరీలో తేలింది. ఇంకెవరు లాయరు ఫయాజ్ ఏదో చెప్పారు, ఫయాజ్. దాంతోపాటు అంటే మురళి కూడా ఆ ఫయాజ్ తోటి క్లోజ్గా ఉంటాడు. బొమ్మినేని మురళి అనే అతను ఫయాజ్తో పాటు క్లోజ్గా ఉంటాడు. అతను అంటే మాతో పాటు సేల్ అవుతా ఉన్నాడు. మరి ఆ ఎంక్వైరీలో కిరణ్ని పట్టుకొని స్టేషన్ తీసుకురావడం జరిగింది. అవన్నీ మీ అందరూ తెలుసు, గతంలో జరిగింది కూడా. తీసుకొచ్చిన తర్వాత మళ్ళా కిరణ్ నేను ఇంకా మిగతా విషయాలు కూడా బయట పెడతానంటే మళ్ళీ ఆయన్ని అంత ఘోరంగా జరిగినటువంటి ఆ కరపత్రం చదివితే
మరి అతన్నే పిలుచుకొని ఇంటికి పిలిపించుకొని రాజీ చేసుకొని అతన్ని సముదాయించడం జరిగింది. మరి ఆ కేసులో పైన చెప్పాడు కదా, ఆ కేసులో బాలినేని గారి పాత్ర ఉందని. అది చేయటానికి కోసం మురళి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. అతను 5 నెలల పాటు నేను చెప్తున్నాను, ఆ మురళి అనే అతను 5 నెలల పాటు బయట అబ్స్కాండింగ్ కనపడకుండా తిరిగాడు. కనీసం నాకు ఫోన్ కూడా చేయలేదు. కనీసం నా ఇంటికి కానీ ఆ ఫోన్ కానీ నా దగ్గర రూపాయి డబ్బులు కూడా ఆశించాల. అంటే నేను ఇబ్బందులు, అంటే బయట అబ్స్కాండింగ్లో ఉన్నాడు కదా, అవసరం ఉంటాయి కదా ఎవరికైనా జనరల్గా, నా అనుచరుడు కదా, అయినా కూడా అతను నన్ను ఏం అడగల. అంటే నేను ఇబ్బందులు, అంటే బయట అబ్స్కాండింగ్లో ఉన్నాడు కదా, అవసరం ఉంటాయి కదా ఎవరికైనా జనరల్గా, నా అనుచరుడు కదా, అయినా కూడా అతను నన్ను ఏం అడగల. ఎందుకు అడగలేదు నేను అనే ప్రశ్న వచ్చినప్పుడు అతను చెప్పిన మాటలు ఏంటంటే, సార్ మీకు దీంట్లో ఏం సంబంధం లేదు, నేను కనుక ఫోన్ చేస్తే ఆ ఫోన్ ట్రాప్ చేసి కూడా మీకు సంబంధం నేను చెప్పి మాట్లాడతారు, అందువల్ల మీ ఇంటికి రావటం కానీ మిమ్మల్ని రూపాయి డబ్బులు అడగటం కానీ చేయలేదని చెప్పి మాట్లాడాడు. అట్లాంటి అతను 5 నెలలు తిరిగి మధ్యలో కిషన్ రెడ్డి గారి చేత ఫోన్ కూడా చేర్చుకున్నాడు. సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి చేత కూడా ఫోన్ కూడా చేర్చుకున్నాడని చెప్పారు. అసలు అప్పుడు కూడా కిషన్ రెడ్డికి నేను చెప్పానని చెప్పారు. అసలు కిషన్ రెడ్డి దగ్గరికి నేను పోలేదు, అసలు ఏం సంబంధం లేదు. అట్లాంటిది ఏదో చెప్పారు. అతను ఏదో తంటాలు పడ్డాడు పాపం. 5 యాంటిసిపేట్ బయలు తెచ్చుకున్నాడు. యాంటిసిపేట్ బయలు తెచ్చుకుంటే స్టేషన్కి పోయి 41 ఏనా ఏదో అంటారు నోటీసు, 41 నోటీసుకి తీసుకోవాల్సింది. కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం 41 నోటీసు తీసుకోవాలి. స్టేషన్కి పోతే సిఐ గారు ఆయన పొద్దున్నుంచి సాయంత్రం దాకా 41 నోటీసులు ఇచ్చి పంపించాలా. పొద్దున్నుంచి సాయంత్రం దాకా నైట్ దాకా కూర్చోబెట్టి ఈ లెటరు బాలినేని గారు రాశారు అని చెప్పమని బెదిరించడం, లేకపోతే నువ్వు లెటర్ కనుక బాలినేని గారు రాశారని చెప్పకపోతే నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పటం, ఈ రకంగా బెదిరించి గందరగోళం. మళ్ళీ రెండో రోజు కూడా, ఆ రోజు నైట్ కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి నైట్ కంపల్సరీ పంపించాలి కాబట్టి నైట్ పంపించడం, మళ్ళీ పొద్దున్నే రమ్మంటాం. అట్లా 2 రోజులు 3 రోజులు టార్చర్ చేయటం. అతను భోజనం కూడా చేయకుండా అక్కడ స్టేషన్లో ఉన్నటువంటి పరిస్థితులు 3 రోజులు. అతనికి ఎట్లయినా నువ్వు సంతకం పెట్టు, బాలినేని రాపించే లెటర్ అని చెప్పి అతను మాట్లాడటం. ఆ సిఐ ఎస్ఐ అక్కడ మురళి గురించి ఏదో మాట్లాడాడు. మురళి అనే వ్యక్తి, ఇంకొక అతను లాయరు ఫయాజ్ అని చెప్పేసే వ్యక్తులు ఇద్దరు కూడా మా మీద వ్యక్తిగతంగా రాసి ఉత్తరాలు ఆకాశరామని ఉత్తరం రాస్తే దాన్ని పోలీసు వాళ్ళు పట్టుకొని వాళ్ళు ఎవరు చేశారు ఏందనేది వివరంగా ఆ రోజు వాళ్ళు స్టేషన్లో కూడా ఒప్పుకొని టైప్ చేయించింది కూడా అద్దంకిలో టైప్ చేయించాం అని అతను కూడా తీసుకొస్తే వీళ్ళిద్దరేనండి వచ్చిందని చెప్పేసి ఆ టైప్ చేసే అతను కూడా చెప్పడం జరిగింది. దాని పూర్వకంగానే కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత అతన్ని 5 నెలలు ఇతను కాపాడుకుంటా అతను ఖర్చులకు డబ్బులు ఇస్తా ఈరోజు మళ్ళా వచ్చేసి మా కార్యకర్త అతను ఇబ్బంది పెట్టారని మాట్లాడతాడు. సిగ్గుండాలి కొంచెం అన్నా కూడా. ఇంట్లో వాళ్ళ మీదను ఆయన ఇష్టం వచ్చినట్టు రాస్తూ ఉంటే ఇతని మీద రాపియాలంటే పుస్తకాలు సరిపోతాయి. నేను కూడా కూర్చొని రాపియమంటే రాపిస్తా, నాకేం జనం లేకలేదు, లేకపోతే ఏమీ లేదు. ఇతను చేసిన పనులన్నీ కూడా రాయాలంటే ఎన్ని ఉన్నాయి. కావాలని చెప్పేసి వాడెవడో రాస్తే వాడి మీద పెట్టుకొని వాడి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే 6 నెలలు అక్కడ ఉండేసి యాంటిసిపేట్ తీసుకొని వస్తే దానికి 41 నోటీస్ ఇచ్చారు. అంటే పోలీసు వాళ్ళు మళ్ళీ క్రాస్ చెక్ చేయరా? ఎందుకు చేసావు, ఎవరి ద్వారా చేసావు, ఏం పని జరిగిందని. దానికి కావాలని చెప్పేసి ఆయన పేరు చెప్పమన్నాడని చెప్పేసి సిఐ ఒత్తిడి చేశాడని చెప్పేసి కావాలని పోలీసుల మీద బ్లేమ్ చేస్తాడు.
ఆల్రెడీ వాళ్ళు ఎంక్వైరీ చేసేటప్పుడు కూడా వాళ్ళు రికార్డు పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే టార్గెట్ ఏంటంటే ఆ సిఐని మార్చాలి. ఆ సిఐని మార్పిచ్చేసి అన్ని పేపర్లో నా వల్ల మారాడు, నేనంత తోపుని అని చెప్పేసి ఆయన చూపించుకోవాలి. అందుకని చెప్పి ఆ ఉద్యోగస్తుల మీద పెట్టడానికి ఈరోజు కావాలని సిఐని ఒక టార్గెట్ చేసి సిఐతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను అనేది ఏంటి అంటే అతను ఆల్రెడీ రాశాడు, తప్పు చేశాడు, నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు? నీకు అసలు సంబంధం లేకపోతే నువ్వు ఎందుకు చేస్తున్నావు? పైపెచ్చు మా కార్యకర్తకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి కావాలని చెప్తావే. మీ కార్యకర్త అయినా ఎవడైనా తప్పు చేస్తే తప్పే కదా. మా మీద పోయినసారి ఎన్ని కేసులు పెట్టారు? 79 కేసులు పెట్టారు. వీళ్ళంతా మనుషులు కాదా? ఒక్కొక్కరి మీద 79 కేసులు. ఆడోళ్ళని కొట్టించాడు. నా మీద 18 కేసులు పెట్టించాడు. అదేవిధంగా రిమాండ్కి పంపించారు. 18 మంది రిమాండ్కి వెళ్ళారు. అతను నీతుల గురించి మాట్లాడతాడు. మళ్ళీ అదేమంటే పొత్తు అంటాడు. నాకు పొత్తుతో ఇప్పుడు నేను మాట్లాడేదంతా సంబంధం లేదంటాడు. అతను ఏమనుకోవాలి నాకు అర్థం కావట్లా. వయసు పెరిగిందో ప్రెస్టేషనో ఎల్లుండి ఏదో జిల్లా పోస్ట్ ఏదో వాళ్ళ కొడుకు అడిగాడంట, దాన్ని ఇస్తారో ఈరో అన్నీ పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొనటం, రావటం, చుట్టం చూపుగా రావటం, ఏదో ఒకటి మాట్లాడటం, వెళ్ళటం. ఎంత అయ్యిందండి ఇది? ఇది ఎవిడెన్స్ కెమెరాలు ఉన్నాయి మా దగ్గర, అన్నీ ఉన్నాయి. ఎందుకు గమ్ముకున్నాం మేము? చేత కాకున్నావా? ఇవన్నీ ఎట్లా కొట్టారు అందరినీ? మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా ఏ రకంగా కొట్టారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏ విధంగా దౌర్జన్యం చేశాడు, చేసి ఇవన్నీ చేశారు. రిమ్స్ మన మోహన్ని రిమాండ్కి వెళ్ళారు, ఆడవాళ్ళని కొట్టించారు, అన్నీ చేసి అదేందో అతని మీద మాట్లాడదు. అతను ఒప్పుకున్నాడు. అతను ఒప్పుకొని నేను రాశామని చెప్పేసి ఒప్పుకుంటే అతను వచ్చి వాళ్ళు ఇంట్రాగేషన్ చేసుకోవడానికి కూర్చోబెడితే అతని మీద ఒక చెయ్యేసారా? ఫుడ్ కూడా లేదంట పాపం, అల్లాడిపోయాడు ఇతను. హైదరాబాద్ నుంచి క్యారేజీ పంపించేది. రేపు ఇతని మీద కూడా రాపిస్తా, ఏం చేస్తాడంటున్నా నేను. ఇది సంస్కృత? పార్టీ మారాడు కాబట్టి సరిపోయింది, లేకపోయింటనా అందరూ అబ్బా కొడుకులు ఇద్దరిని లోపల వేసి ఉండేవాడు నేను. పోయాడు దాంకొని ఈరోజు పిచ్చి పిచ్చిగా వచ్చేదనో ఏదో ఒకటి అవినీతులమని అవని ఇవని మాట్లాడేది, ప్రెస్ వాళ్ళని మీరెందుకు వేయడం అనేది. ఏంటంటే నేను క్లియర్గా ప్రతి ఒక్కటి పోయినసారి మాట్లాడాడు. రియల్ ఎస్టేట్లో ఏదో జరిగిపోతుంది, ఆయనకి ఫోన్లు వస్తున్నాయని. నువ్వు పెద్ద మనిషి, నువ్వు ఉండరా స్వామి, నువ్వు హైదరాబాద్ పోవాక ఆడుకునేది ఏదో ఏడే ఆడుకో, ఏడే ఆడుకుంటా. ఎక్కడైనా ఒక అవినీతి లేకపోతే ఒక సర్వే నెంబర్ ఏదైనా ప్రాబ్లం వస్తే సర్వే నెంబర్తో నువ్వు చూపించు అని చెప్పాను నేను. అదేమంటే వేగ్గా మాట్లాడటం, అక్కడ స్థలాలు అయిపోతున్నాయి, ఇక్కడ స్థలాలు అయిపోతుంది. ఎవరండి ఆ రోజుల్లో 5 సంవత్సరాలు ఈరోజు జరిగింది? 5 సంవత్సరాల్లో కబ్జాలు చేసింది ఎవరండి? వాళ్ళ కొడుకు గంజాయి దాపిచ్చేసి గంజాయి తాగుతా తీసుకొచ్చి రాత్రికి రాత్రే మంగమూరు రోడ్లంతా ఫెన్సింగ్ కట్టింది ఎవరండి? ఇక్కడ టౌన్లో ఉండే వాళ్ళకి ఎవరికి తెలియదు? ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రోజు మాట్లాడితే కొట్టడం, కేసులు పెట్టడం. ఆ లక్ష్మణ్ వల్ల అతను ఎమ్మెల్యే అయితే వాళ్ళ కొడుకు కూడా ఇతను ఎమ్మెల్యే మాదిరి ఇతను ఎస్కాట్ వేసుకొని తిరిగి డోర్లు తీస్తా వైరల్ అయిపోయింది. సీరియా చూడలేదా మనం? ఆ సిఐ అప్పుడు ఎందుకు చేశాడు? ఇప్పుడు ఆ సిఐ ఊరకనే ఎవరు చేశారని చెప్పి అడిగిన దానికి ఆ సిఐని మార్చాలి, సిఐ ఇట్లా పోలీస్ వ్యవస్థ అసలు పనిచేస్తుందా అని మాట్లాడుతున్నావే. ఆ రోజు పోలీసులు లేరా? ఆ పోలీసు వాళ్ళతో నువ్వు ఎట్టాడుకున్నావు? నువ్వు ఒక కానిస్టేబుల్స్, 2 కానిస్టేబుల్స్ ఆయన కారులోనే తిరిగేవాళ్ళు. డ్యూటీకి ఆడిపోయారు వాళ్ళు. అసలు ఆయన కారులోనే తిరుగుతా, ఒకట డ్రైవర్గా ఆయనతోటే ఉంటా తిరిగిన వాళ్ళు ఉన్నారు పోలీసు వాళ్ళంతా. మేమేమైనా పని చేసామా? మేమైనా మా ఇంటి దగ్గర పెట్టుకుని మా కారు తోలపడ్డ కానిస్టేబుల్స్ని పెట్టుకున్నావా? ఎవరి డ్యూటీ వాడు, ఎవరి పద్ధతిలో వాళ్ళు చేస్తారండి. కావాలని సిఏ అని చెప్పేసి అతని మీద పట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు. దానికి నిజంగా మా మనుషుల్ని కాపాడుకోకపోతే నా రాజకీయ జీవితం అనవసరం. రాజకీయంలో ఉండి మనుషుల్ని ఈ రకంగా టార్చర్ పెడతా ఉంటే ఎందుకు? మనకు పదవులు అవసరమా? మా కోసం పనిచేసినటువంటి, మా కోసం ఇది చేసిన వాళ్ళని మనం కాపాడుకోలేకపోతే ఎందుకు మనకి? ఆ ఉద్దేశంతో నేను మాట్లాడాలని చెప్పి లాస్ట్ టైమే రావడం జరిగింది.
కానీ అనివార్య కారణం వలన అది పోస్ట్పోన్ చేసుకున్నాం. ఈ లోపల ఇంకో కేసు అంటే నరసింహారెడ్డి అని మాతో పాటు ఉండే అతను ఒక క్రషర్ ఓనర్. అతను వాళ్ళ క్రషర్లో నుంచి డస్ట్ తీసుకుపోతుంటే ఏఎంఆర్ వాళ్ళు ఉన్నారు కదా, ఈ మైనింగ్ రాయల్టీ వసూలు చేసేవాళ్ళు ఏఎంఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో చిన్న గొడవ పడ్డారు. దానికి ఆ గొడవ పడిన దానికి నేను ఏఎంఆర్కి ఫోన్ చేశాను. మహేష్ నా క్లోజ్ ఫ్రెండ్. ఫోన్ చేసి మహేష్ ఇది మనోళ్ళు అది చిన్న డస్ట్ తీసిపోయారు, కావాలని ఇది గొడవ జరిగిందంటే నేను మా వాళ్ళు చెప్తాను, కేసు విత్డ్రా చేసుకోమని చెప్తానని చెప్పి మహేష్ చెప్పడం జరిగింది. అయినా కానీ నేను సిఐకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన ఏకవచనంతో నాతో మాట్లాడటం, ఎస్పీకి ఫోన్ చేస్తే ఎంతో మర్యాదగా మాట్లాడతారు, డిఐజీకి ఫోన్ చేస్తే ఎంతో మర్యాదగా మాట్లాడతారు, డీజీపీ లడ్డా గారికి ఫోన్ చేస్తే ఎంతో మర్యాదగా ఆయన దగ్గర పోతే మాట్లాడి బయట దాకా పంపించే పరిస్థితి ఉంటే నాకు అతను ఏకవచనంతో మాట్లాడటం. సరే అతను మాట్లాడాడు, అయినా కూడా నేను మేలకొని ఉన్నా. మాట్లాడాడు. మొన్న నరసింహారెడ్డి 15 రోజులు అతన్ని నేను ఫోన్ చేశానని అతని మీద 307 అటెంప్ట్ మర్డర్ అన్నీ పెట్టేసి అసలుకి సెక్షన్ అసలుకి సంబంధం లేని సెక్షన్ అని పెట్టేసి అతన్ని రిమాండ్కి పంపించడం, 15 రోజులు లోపల ఉండటం జరిగింది. ఇంకొకటి మాట్లాడాడు మళ్ళా, ఎవరు అతను కొట్టింది మొన్న నరసింహారెడ్డి. ఎవడండి ఆ నరసింహారెడ్డి? నీకేం సంబంధం అండి? ఏ పార్టీలో ఉన్నాడండి అతను? వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు. అతను పోయి బళ్ళు ఇష్టం వచ్చినట్టు టిప్పర్లు తోలుతూ ఉంటే వాళ్ళు ఏమారో ఆపారంట. ఈ విషయం నాకు తెలియదు. ఇప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత మొత్తం రిపోర్ట్ తెప్పించా ఏం జరిగిందని. టిప్పర్లు ఆపితే టిప్పర్లోని వాళ్ళందరిని పట్టుకొని రాడ్డు పెట్టుకొని కొట్టి అతను పట్టుకొని ఏఎంఆర్ వాళ్ళని పట్టుకొని కొట్టి అంత చేశారు. అంటే వాళ్ళపై కేసు పెట్టరా? అంటే ఇతను పోయినసారి రౌడీయిజం చేసినట్టు ఇప్పుడు కూడా అట్లా జరగాలంటే ఎలా జరుగుతుంది? ఈ రకంగా అతను కూడా ఉన్నాడు లైవ్లో. రమణారెడ్డి అనే అతను కూడా ఉన్నాడు, లైవ్లో ఉన్నాడు. అతను కూడా ఉండి ఇదిగో బళ్ళు ఆపుతారా ఏంటి అంట నరసింహారెడ్డి. అంటే పోయినసారి చేసినట్టు కబ్జాలు జరగాలి, పోయినసారి చేసినట్టే ఇష్టం వచ్చినట్టు లోలు తోలాలి, అన్నీ తోలాలనుకుంటే ఎట్లా జరుగుతుంది? ఒక పద్ధతిగా పోయేది ఇది. అతను అదిగోండి అతను బెదిరిస్తా అతను చూడండి కొట్టి చొక్కా చించేసి అతను పెడితే వాళ్ళు కేసు పెట్టారు. అది మాకు అసలు ఐడియా కూడా లేదు. కేసు పెడితే కేసులో అతనికి అటెంప్ట్ మర్డర్ కింద పెట్టారు. అతను రిమాండ్కి పోయాడేమో. అతను అసలు నాకు విషయం కూడా తెలియదు. ఆయన మాట్లాడతాడు కావాలని పోలీసు వాళ్ళు ఆయన మనుషులను టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి పైన చెప్తున్నాడు. ఆయన మనుషులా వీళ్ళు? ఏమంటే కొంచెం అన్నా వయసు వచ్చిన తర్వాత అదేమంటే 5 సార్లు అనేది కాదు. వయసు వచ్చిన తర్వాత మనం మాట్లాడేటప్పుడు 10 మంది చూస్తారు, 10 మందికి వింటారు. మనం ఏం మాట్లాడుతున్నాం అనేది, సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది అవసరం. మన తీసుకెళ్ళి లింగారెడ్డి అని అతను తీసుకెళ్ళి కలెక్టర్ దగ్గరికి పోతాడు. ఎవడండి లింగారెడ్డి? లింగారెడ్డి అనే అతను ఫేక్ చనిపోయినది కూడా రాజుల వాళ్ళ స్థలం అయితే దాన్ని కబ్జా చేస్తే ఆ ఫేక్ అది కూడా తీసుకొని అతను వస్తాడు. డెత్ సర్టిఫికేటే చేస్తాడు అతను కబ్జా చేసి. అతన్ని తీసుకొని పెద్ద మనిషి వస్తాడు. అంటే ఇప్పుడు ఉంటా వైఎస్ఆర్ వాళ్ళందరికీ పనులు చేస్తా, పేరుకేమో కాపాడుకోవటానికేమో జనసేన పెట్టుకొని వీళ్ళు వైఎస్ఆర్ వాళ్ళకి పనులు చేస్తా. ఇప్పుడు 2-3 ఇష్యూస్ కానీ పక్క నియోజకవర్గాల్లో కానీ ఎవరికి చేస్తాడంటే ఈ రెడ్లకి చేస్తా. వాళ్ళ వైఎస్ఆర్లో అతనికి ఇచ్చిన వాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ ఇతను పని చేయించుకుంటా ఒక షెల్టర్గా ఈరోజు ఈ ఎన్డీఏ కూటమిని ఎట్లా విడదీయాలనే ఒక కారణం చేతే ఈరోజు ఈ పనులన్నీ చేస్తున్నాడు.
ఈరోజు రెచ్చగొడితే మళ్ళీ మనం మాట్లాడతాం, ఏదో ఒకటి మళ్ళీ క్రాషెస్ రావాలి. ఇప్పుడు దాని ఇది మన రాష్ట్రం అంతా ఇది ఒక చర్చ అవ్వాలి, మీడియాలో అంతా ఇవన్నీ రావాలి. మనం మాట్లాడింది వాళ్ళు మాట్లాడింది, ఏమన్నా ఆయన మాట్లాడిన దాంట్లో ఏదైనా మీనింగ్ ఉండి మనం ఏదన్నా ఇప్పుడైనా ఫ్రెష్గా జరిగి ఏదైనా జరుగుంటే నువ్వు మాట్లాడితే సరే, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాది ఉంది. నేను చైర్లో ఉన్నాను. అది ఇసుక వాళ్ళు ఫ్రీ అన్నారు, ఫ్రీయే కదా, గవర్నమెంట్ పాలసీ ఫ్రీయే కదా. మరి ఇక్కడ ఎవరన్నా ఇక్కడ పాపం 50 మంది ట్రాక్టర్లు, ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల నుంచి 50 మంది దాకా ఉంటారు ట్రాక్టర్లు, ఇసుక తెచ్చుకొని ఏదో అమ్ముకుంటుంటారు. వాళ్ళు ఎక్కడన్నా ఇసుక తీసుకొస్తే వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళ మీద ఆపటం, కేసు రాయటం, వాళ్ళు భయప్రాంతం చేయటం, ఇక్కడ ఒక స్టాక్ పెట్టి దానికి ట్రాక్టర్కి ఇంతనే ఎక్స్ట్రా వసూలు చేయటం, దానికి నెలకి 50 లక్షలు ఆయనకి ఆదాయం. వాస్తవా కాదా చెప్పమనండి. ఇది ఇసుక అంటాడు, ఇసుక నేను క్లారిటీగా చెప్పా, ఫ్రీగా అని ముఖ్యమంత్రి గారు పెట్టారు, ఫ్రీగా వేయలేదంటాడు. అసలు ఇతనికి సబ్జెక్ట్ తెలుసా అని నేను అడుగుతున్నా. అసలు జ్ఞానం ఉండాలి ఏదైనా మాట్లాడేటప్పుడు. ఇసుక రీచ్ లేని దగ్గర అంతా కూడా ఇసుక ఎక్కడ దొరుకుతుందో అక్కడ రీచ్ పెట్టారు. ఆ రోజు అఫీషియల్గా కెమెరాలు పెట్టి టెండర్లు వేశారు. టెండర్లు వేసిన తర్వాత టెండర్లో కాయిన్లో కంపెనీలలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకు వచ్చిన వాళ్ళకి అలాట్ చేశారు. మనకి రీచ్ నెల్లూరు ఇచ్చారు. నెల్లూరు నుంచి ఇక్కడికి వస్తుంది, ట్రాన్స్పోర్ట్ కింద రేట్ ఫిక్స్ చేసింది, గవర్నమెంట్ ఫిక్స్ చేసింది. ఈరోజు గిద్దలూరుకి అదే పరిస్థితి, మార్కాపురం అదే పరిస్థితి, కొండేపికి జరుగుమల్లి ఉంది కాబట్టి జరుగుమల్లి పెట్టారు, కందుకూరుకి ఉంది కాబట్టి కందుకూరుకి పెట్టారు. లేని దగ్గర రీచ్కి పెట్టి రీచ్కి ట్రాన్స్పోర్ట్ ఖర్చులకు పెట్టారు. అది తెలియదు. ఫ్రీ అన్నారు, ఇసుక దోచుకుంటున్నారు. ఎవడు దోచుకున్నాడు? నోటికి వచ్చినట్టు అబద్ధాలాడి జనాల్ని మాయ చేసి ఏదో నువ్వు చెప్తే అందరు నమ్మేస్తారు అనుకోవటం నిన్నేమనాలో నాకు తెలియదు. అది నువ్వు ఏడే ఉండరా స్వామి, నువ్వు ఏడే ఉండి ఏదైనా ప్రజలు ఇబ్బంది వస్తే నువ్వే చూడు, ఏదైనా ఉంటే నిలదీయ అని చెప్పి నేను 1000 సార్లు చెప్పా. వస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు, వెళ్తాడు, మళ్ళీ 2 నెలలకు వస్తాడనమాట. వచ్చి మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడతాడు, పక్కన ఎవడో ఇస్తాడు, అయ్యే మళ్ళీ రిపీట్గా మాట్లాడేది. దాంతో ల్యాండ్ కబ్జాలు తెగ ఆయనకి ఫోన్ చేస్తున్నారన్నారు. నేను పోయినసారి కూడా క్లారిటీ ఇచ్చాను. ల్యాండ్ కబ్జాలు ఏదన్నా నీ నోటీస్కి వస్తే వేగ్గా కాదు, పలాని సర్వే నెంబరు నీ హస్తం ఉంది, పలాని సర్వే నెంబరు నీ పార్టీ వాళ్ళు చేశారు, పలాని సర్వే నెంబర్లో మీ పార్టీ వాళ్ళు పోయి దగ్గరుండి కబ్జా చేసి వాళ్ళని బెదిరించారు అని చెప్పమనండి. ఆయన నేను ప్రూవ్ చేయాలంటే చాలా ఉన్నాయి అంటున్నాడు కదా, నేను చూపిస్తా, నేను చేస్తా, నేను నిరూపిస్తా అన్నాడు కదా. నేను ఉంటా, ఎన్ని గంటలకు రమ్మంటాడో, ఎక్కడికి రమ్మంటాడో, ఏ సర్వే నెంబర్ రమ్మంటాడో, లేకపోతే ఇసుక దగ్గరికి వచ్చి కూర్చుంటాడంట. నువ్వు రోడ్డు మీద కూర్చో, లేకపోతే ఏడైనా కూర్చో. ఎవడికి చెప్తున్నావా నువ్వు ముందు సబ్జెక్ట్ తెలుసుకో. ఆ నుంచి ట్రాన్స్పోర్ట్ ఇచ్చేదానికి జీవో ఇచ్చారు, ట్రాన్స్పోర్ట్ ద్వారా తోలుతున్నా, నువ్వు పోయి కూర్చుంటే కూర్చో, దొల్లాడా. అదే, అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు ఏం తెలియకుండా పెట్టకుండా బళ్ళు ట్రాక్టర్లు తోలుతున్నారు. పాపం నువ్వు చేసే పనులు, ఎదవ పనులు అన్నీ చేసి ఇవాళ పాపాలు గుర్తొచ్చినాయా? ఎంతమంది దగ్గర ఏం చేసావు? అవి చెప్పరా అంటే అవి చెప్పడం చేత కాదు. మళ్ళా సగం వైన్ షాప్లు అయినాయే, ఎమ్మెల్యే మొత్తం సగం పైనే ఆయనకి వ్యతిరేకంగా చేసిన వాళ్ళని బెదిరియటం. అసలు ఎందుకు పాపం? కొఠారి నాగేశ్వరరావు టౌన్ ప్రెసిడెంట్, ఇప్పుడు స్టేట్ ఇది ఇప్పుడు జిల్లా ప్రధాన కార్యదర్శి. అతని షాపు అతనికి వస్తే టీడీపీని, అతను నిజంగా చెప్తున్నా, టీడీపీ చాలామంది నాతోటి సంబంధాలు ఉండేవి. అతను జీవితంలో నాతో మాట్లాడింది లేదు. అంత సిన్సియర్గా వర్క్ చేసేవాడు టీడీపీకి ఆ కొఠారి నాగేశ్వరరావు. అతని షాపును అతన్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఇక్కడ బైపాస్ రోడ్ దగ్గర పాపారావు అని షాపు పెట్టుకుంటే వాళ్ళ షాప్కి దగ్గరలో ఉంది, ఇబ్బంది అవుతుంది. అతని మీద SC ST కేసు పెట్టడానికి మద్యం అంటాడు, మందు
అసలు మందు తీసుకుందే రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు టెండర్లు వేశారు. ఆ టెండర్లో కూడా ట్రాన్స్పరెన్సీగా జరిగింది. నేను మొన్న పోయినసారి కూడా చెప్పా. ఏమో మళ్ళీ అదే మాట్లాడతాడు. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లా. పొద్దుగుకులు ఇతను మాట్లాడిన దాని మీద నేను మాట్లాడటమా? ఏమా పని లేదా? ఇసుకిది కూడా నేను క్లారిటీగా చెప్పాము. ఆ రోజు ఇది లిక్కర్ది మనకి ఎన్ని షాపులు ఉన్నాయి? లిక్కర్ షాపులు వచ్చేసి మొత్తం 28 షాపులకి టెండర్లు వేశారు. ఏమండి, నేను సిండికేట్ చేయాలి అనుకుంటే 28 షాపులతో మాట్లాడి నేనే సిండికేట్ చేయలేనా? అదే అనేది 28 షాపుల్లో నేను సిండికేట్ చేయాలని అనుకుంటే చేయలేనా? ఆ రోజు టెండర్లు ఓపెన్ ట్రాన్స్పరెన్సీగా తీస్తే 9 షాపులు వచ్చినాయి. తర్వాత మార్కాపురంలో గౌడ్ షాపులు 2 ఉంటే 3 ఇచ్చారు. ఇవాళ 12 షాపులు తీస్తున్నారు. అంతా పార్టీ వాళ్ళే. మిగతా 2 షాపులు పార్టీ వాళ్ళకి విడిగా వచ్చింది. ఆ తర్వాత వేరే వాళ్ళంతా కూడా ఉన్నారు. వీళ్ళకే సరిగ్గా రూపాయి రాకుండా వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు తీసుకొస్తారంట. రాత్రిపూట ఒకటి వచ్చంట నాకు రోజు డబ్బులు ఇచ్చిపోతారంట. సిగ్గుండాలి. వయసు పెరిగింది నీకు. బుద్ధుడిని మాట్లాడుతున్నావు ఏదో నాకు అర్థం కావట్లేదు. మాట్లాడేటప్పుడు జ్ఞానంతో మాట్లాడాలి. నువ్వు నిరూపించవయా. వాడు ఎవడన్నా నిజంగానే నాకు ఏదైనా డబ్బులు ఇస్తుంటే ఒక షాప్ వాడు ఇవాళ నా 13 షాపుల్లోనే మా పార్టీ వాళ్ళకి వచ్చిన షాపుల్లోనే దగ్గర 50-60 మంది ఉన్నారు. 60 మంది చేత ఒకటి చేత చెప్పి సరే పోనీ, మిగతా షాపులు ఉన్నారు కదా, కామన్ పీపుల్ ఉన్నారు కదా, ఎవడొచ్చి ఏమి ఇచ్చాడో చూపించు. ఎందుకు ఇట్లా అబద్ధాలు మాట్లాడేది, వచ్చేది అబద్ధాలు ఆడేది? వయసు కన్నా విలువ లేకుండా పోతుంది నీకు. అదే నాకు అర్థం కావట్లా. మాట్లాడు. ఎవరన్నా ఉంటే ఇదిగో పక్కన తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇదిగో ఇతను ఇచ్చాడంట అని చెప్పి మాట్లాడించు. నేను తప్పు చేస్తే కదా. నీ ఇష్టం వచ్చినట్టు బురద జల్లిపోతానంటే ఊరుకొని ఉంటారనుకున్నావు ఏంది? లేకపోతే ఆయన చూసి నేను భయపడతానా? ఇలా చూస్తాడు అయితే ఎలా చూడాలేంటి? ఆయన పోయినసారి ఉన్నప్పుడు మా వాళ్ళు చెప్తున్నారు, పోయినసారి నేను ఇట్లాంటి చేసే శాస్త్రాలన్నీ నేను పట్టించుకొని ఉంటే రోజు ప్రెస్ మీట్లు పెట్టాలి. లాస్ట్ 5 గవర్నమెంట్లో ఈయన చేసిన పనులకి నేను మా పార్టీ వాళ్ళు మా ప్రోగ్రామ్స్ మా పద్ధతిలో నేనున్నాను. పోయినసారి మొత్తం గవర్నమెంట్ షాపులు అయితే గవర్నమెంట్ షాపులన్నీ కూడా చేసి అన్ని దగ్గర అయితే 1.5 కోటి పడితే మన దగ్గర 30 లక్షలు రికార్డ్ బార్లు 30 లక్షలతోటి ఒంగోలు ఒక్కటే తక్కువ రేటు, మిగతా అన్నీ 1.5 కోటి. ఇక్కడ ఎందుకు ఆగింది? ఇతను 50 లక్షలు వాళ్ళ దగ్గర తీసుకొని ఉంటే పుత్తరత్న ఉన్నాడు కదా, అతను అంటే అసలు ఇతనికి ఇంకా అతను చేసేవన్నీ పనులు అట్లాంటివి అప్పుడు చేసింది. అతను గంజాయి అతను వచ్చేసి 50 లక్షలు ఏంది 1.5 కోటి కావాలని చెప్తే 2 కోట్లు తీసుకొని షాపులు ఇప్పించాడు. అందరికి షాపులు, బ్రాందీ షాపులు, బార్లు. రమ్మను. కొడుకు మీద అంటే వేస్తానే ఉంటాడులే. నోరు తెలిసి అబద్ధాలంటే కొడుకు మీద ఒట్టు అని నాకు తెలిసే నేను వచ్చినప్పటి నుంచి చాలాసార్లు చూసా ఆయన చేసిన పాపాలకి. వెళ్దాం రమ్మను. కాణిపాకం గుడికి వెళ్దామా, ఎక్కడికి వెళ్దామా రమ్మను, ఒట్టేసి మాట్లాడదాం. మాకు లిక్కర్లో ఎవడన్నా ఇచ్చాడేమో రమ్మని చెప్పు. వేగ్గా మాట్లాడితే మర్యాద కాదు అని చెప్తున్నా నేను. మళ్ళా కూడా తోటకూర వెంకట్రావు అంట చనిపోయాడంట. సిగ్గుండాలి మాట్లాడాల్సిందే. తోటకూర వెంకట్రావుకి 3 నెలలు కరెంట్ ఆపేస్తే జనరేటర్ మీద నడుస్తా నా దగ్గరికి కూడా వచ్చి బాధపడ్డాడు. ఏందండి దుర్మార్గుడికి పనిచేస్తున్నాడు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని. వాళ్ళని సర్వనాశనం చేసేదాకా నిద్రపోకుండా ఆ పిల్లోడికి టికెట్ ఇస్తానని చెప్పి వాళ్ళ కొడుకు లాస్ట్కి టికెట్ ఇగిపోతే అతను నిలబడి ఇండిపెండెంట్గా కోర్టు తగలేసుకున్నాడు. అది వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకు వచ్చి చెప్పారు బాధపాటు ఏడుస్తా. టెంకాయ కొట్టి కాప్ భవన్కి చేసి ఆ రోజు 2 కోట్లు శాంక్షన్ చేస్తే కాప్ భవనే కట్లా. ఈరోజు కాపుల మీద ప్రేమ వచ్చేసి వాళ్ళకి మళ్ళీ మేయర్ అంటాడు. ట్రిప్పుకి ఒకడికి చెబుతాడు మేయరు, ఈసారి నువ్వే మేయరు, ఈసారి నువ్వే మేయరు, 30 సీట్లు ఇప్పిస్తా. ఎవడండి ఇప్పించేది? ఎందుకు ఇట్లా వేగ్గా మాట్లాడేది జనాలతో? మాకు ఎవడండి ఇప్పించడానికి? అసలు అతను పోస్ట్ ఏంది? అతనికి ఏం రైట్స్ ఉన్నాయి? ఇవాళ ఎన్డీఏ కూటమిలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కూర్చుంటారు. వాళ్ళ పైన మాట్లాడుకుని ఒక కమిటీ వేస్తారు. ఎవరెక్కడ ఇవ్వాలి, ఏం చేయాలనేది ఒక డెసిషన్కి వస్తుంది. ఈ రోజుకి మేము మాట్లాడే ఉంటండి ఎన్ని సీట్లు వస్తుంది, ఎవరిని పెడతాం, ఏ క్యాస్ట్ వస్తుంది. వచ్చినప్పుడల్లా వేగ్గా
ఎవరిని పడితే వాడిని లేపేది నీకు అనేది, వాళ్ళ దగ్గర పోయేది కుళ్ళు తినేది. ఒక పెద్ద ఇతను తోపు వస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు భోజనాలు పెట్టడం, ఆడ ఒక పెద్ద సందడి అనమాట. ఓ వచ్చేసాడు, మేరే అయిపోయినట్టే. ఎందుకంటే పోయినసారి చూసాం కదా, ఏది ఆ రోజు నీళ్ళు ఇస్తున్నానని చెప్పి జీవో రాకముందే వాళ్ళ ఊరేగాడు అమృత్. 5 ఏళ్ళు వస్తానే ఉండింది అది. ఇతనేమో టాప్ మీద ఉండి ఎట్టెట్ట ఊపుతా అమృత్ తెచ్చినట్టే చేశాడు. ఈరోజు అమృత్ది మన టైంలో మనం అయిపోయి ఈరోజు పని స్టార్ట్ అయింది. 2 సంవత్సరాల తర్వాత ఏమైతే ప్రామిస్ చేసాం ఒంగోలు వాళ్ళకి మంచినీళ్ళు అనేది శాశ్వతంగా పరిష్కారం చేసాం. ఏం చేశారు అని చెప్పేసి మాట్లాడటం కాదు. Yeah.